హాయ్ అందరికీ. ఈరోజు కార్తీక దీపం సీరియల్. జ్యోత్స్న మరోసారి తప్పించుకోవడానికి ప్రయత్నం చేసిందా? అంతకు మించి ఏం చేయగలదు చెప్పు. తాత ఏమీ అనలేదా? కొన్ని మాటల్ని మాటలతో పరిష్కరించలేరు. దీప మామయ్యకి జ్యోత్స్న మీద అనుమానం వచ్చింది. అనుకున్న మాటలతో పరిష్కారం అయితే ఉంది, ఏమనుకున్నారు అంటుంది దీప. జ్యోత్స్నని మరోసారి టెస్టులకి తీసుకెళ్ళాలనుకుంటున్నారు. ఒప్పుకోదు బావా, అందుకే మామయ్య దగ్గరుండి తీసుకెళ్తానన్నారు. ఉపయోగం ఏంటి? ఈసారి ఆమెకు మనకు తెలుసు కదా, ఈసారి మామయ్య కూడా తెలుస్తుంది. అయితే మనం చెప్పకుండానే నిజం పడిపోతుందా బావా? మనకు శ్రమ తగ్గినట్టే కదా దీప. నిజం చెప్పడానికి దాస్ మామయ్య రాడు, ఎందుకంటే జ్యోత్స్న ఎక్కడో దాచేసింది. కానీ చంపలేదు. చంపడం వల్ల తనకు ఉపయోగం లేదు. నేరాన్ని మోయడం తప్ప. ఎలాగో నువ్వు ఈ చీకటి దాటుకొని పరదాలు తీసుకొని బయటకు రావాల్సిందే. అతను కాపాడడానికి నువ్వు ఒక్కదానికి రెడీగా ఉండాలి. దీప ఎందుకు బావా? అత్తయ్యని మామయ్యని అమ్మా నాన్నని పిలవడానికి. మనం ఆడుతున్న ఆటలు ఇదే చివరి రౌండ్. నీ రిపోర్ట్ బయటికి వచ్చిన జ్యోత్స్న రిపోర్ట్స్ బయటికి వచ్చినాక పారు నోటితోనే నిజం చెప్పిస్తా. మా తాతయ్యకి జ్యోత్స్న సైలెంట్గా ఎందుకుంటుంది? తన మైండ్లో ఏదో ఒకటి రన్ అవుతుంది కదా. ఆ తర్వాత దాసు అంటాడు, ఫోన్ వస్తుంది, మీ మేడమే అనుకుంటా, లిఫ్ట్ చేయరా ఫోన్. లిఫ్ట్ చేసిన వెంటనే ఫోన్ మా నాన్నకి ఇచ్చి మీరు బయటికి వెళ్ళండి, మేడం మీతో మాట్లాడతారంట. ఏంటమ్మా, నిద్రపోయే టైంలో ఫోన్ చేశావు? నిద్ర పట్టడం లేదా? ప్రతిసారి నువ్వు నాకు కథ చెప్పేవాడివి కదా, ఇప్పుడు నేను చెప్తాను విను అంటుంది జ్యోత్స్న. చెప్పు జ్యోత్స్న అంటాడు. ఓడిపోతున్న నాన్న సంతోషం కొన్నిసార్లు ఓటమిచ్చే సంతోషం గెలుపు కూడా ఇవ్వదమ్మా. గ్రానికి నువ్వంటే ప్రాణం, అదే నా ప్రాణాలు కాపాడుతుందమ్మా. భయంగా ఉంది నాన్న. భయపెడుతున్నాడని చెప్పు. నీలో మార్పు వస్తుందంటే అది నీ మంచితనం కాదు, అది అల్లుడి మాయ. కార్తీక్ ఏదో చేసి ఉంటాడు. ముందు నా గురించి ఆలోచించి నువ్వు నిజంగా మారుతానంటే నీకోసం ఏదైనా చేస్తానమ్మా. నేను మారితే మన బతుకులు ఇలానే ఉంటాయి నాన్న అంటుంది జ్యోత్స్న. అదే నువ్వు మారవు అనుకో, నేను చెప్పినట్టు విను నువ్వు. నేను గ్రాని మనమంతా ఒక ఫ్యామిలీ. నలుగురి గురించి ఆలోచించి ఒక ప్లాన్ రెడీ చేశాను అంటుంది జ్యోత్స్న. మా అమ్మ నాన్న రోడ్డు పాలు చేసింది నువ్వే. మా అమ్మ నన్ను రోడ్డు పాలు చేసింది నువ్వేమో నా కొడుకును జీవితాన్ని సంసారాన్ని గంగపాలు చేశావు అంటాడు దాసు. అయితే నీ కూతురు జీవితం ఎంత గొప్పగా ఉంటుందో ఆలోచించి, నాన్న గొప్పగా ఉంటుందని అర్థం నీకు తెలిస్తే ఇలా మాట్లాడవు. కన్న కూతురికి మోసం చేసిన తండ్రిగా మిగిలిపోతావు. లేదమ్మా, కన్న తండ్రిని చంపాలన్న కూతురిగా నువ్వే మిగిలిపోతావు చరిత్రలో. నీతో మాట్లాడడం అనవసరం అంటూ జ్యోత్స్న ఫోన్ పెట్టేస్తుంది. నేను అంతస్తుల మధ్య ఉంటేనే రాణి నవ్వుతానా అంటుంది దీప. ఎక్కడున్నా నేను రాణినే. నీ పక్కన ఉంటే నేను మహారాణిని. బావ తన వాళ్ళ కోసం తనే సేవకుడిగా మారిన రాజు కథ. ఈ రాజుకి సింహాసనం అవసరం లేదు, కిరీటాలు అవసరం లేదు, చిరునవ్వే ఆభరణం, తన వాళ్ళే సర్వస్వం అంటుంది దీప. నా బలమంతా నువ్వే మర్దలా. అర్థం చేసుకునే భార్య దొరకడం నా అదృష్టం అంటాడు కార్తీక్. ఫోన్ వస్తుంది కార్తీక్కి. ఎవరు బావా అని అడుగుతుంది దీప. డాక్టర్ గారు చేశారు. చెప్పండి మేడం అని ఫోన్ లిఫ్ట్ చేశాడు. డాక్టర్ గారు మీరు రండి హాస్పిటల్కి అని కార్తీక్కి చెప్తుంది. పారిజాతం గారు పూజ చేస్తూ బయటికి వస్తుంది. అంతలో శివన్నారాయణ గారు వస్తారు.
వచ్చి ఏంటిది అంటే పూజ చేస్తున్నాను. ఎప్పుడు చేయండి ఈ టైంలో చేస్తున్నావేంటి అంటాడు శివనారాయణ గారు. ఉదయమే కదండి, అందరూ పూజ చేసేది ఉదయం, కానీ నువ్వు చేసేది ఉదయం కాదు ఇది అంటాడు. వాళ్ళిద్దరి మధ్యన అయితే సంభాషణ చాలా బాగా జరుగుతుంది, సరదాగా గడుస్తుంది. నాన్న అంటూ వస్తాడు దశరథ. ఏంటి దశరథ, మనం జ్యోత్స్నాని హాస్పిటల్కు తీసుకెళ్ళాలి నాన్న అంటాడు దశరథ. బ్లడ్ శాంపుల్స్ మళ్ళీ చెక్ చేయించడానికి కెనడా వెళ్తున్నారా అంటుంది పారిజాతం గారు. పిన్ని అది కాదు, దశరథ సరైన డాక్టర్ కాదని జ్యోత్స్న చెప్పింది కదా అని అంటుంది పారిజాతం గారు. అన్నీ నమ్ముతావా? నేనైతే ఈ విషయంలో జ్యోత్స్న కంటే హారిక గారినే నమ్ముతాను అంటాడు దశరథ. మిస్టేక్ జరిగి ఉండొచ్చు, జ్యోత్స్న బిహేవియర్ కూడా చాలా డిఫరెంట్గా ఉంది అంటాడు దశరథ. జ్యోత్స్నాకి చెప్పకుండా తీసుకెళ్తున్నారు. పారిజాతం, నువ్వు వెళ్ళి జ్యోత్స్నకి చెప్పొద్దు. చీచి, నేనెందుకు చెప్తానండి అంటుంది శివనారాయణ గారితో. పారిజాతం గారు జ్యోత్స్నాకి కళ్ళతో చెబుతుంది వెళ్ళొద్దు అని. పద అంటూ జ్యోత్స్నానైతే మొత్తానికి తీసుకెళ్తారు హాస్పిటల్కి. ఆ తర్వాత హారిక గారు, దీప షాంపుల్స్, సుమిత్ర షాంపుల్స్ ఒకటే ఉన్నాయి, అయితే సుమిత్ర గారి కూతురు దీపనేనా అంటుంది హారిక డాక్టర్ గారు. మీరు ఇంత కాన్ఫిడెంట్గా ఈ షాంపుల్స్ ఇచ్చారంటే ఈ విషయం మీకు ముందే తెలిసి ఉండాలి. అవును డాక్టర్, మీ దగ్గర నిజం ఒప్పుకోక తప్పదు అని కార్తిక్ అంటాడు. దీపనే మా అత్త కూతురు, మరి జ్యోత్స్న అంటుంది హారిక గారు. దాని గురించి తర్వాత మాట్లాడుకుందాం కార్తిక్ అంటాడు. డాక్టర్ గారు, ఇదంతా ఇలా జరుగుతుంది, నేను వెంటనే దశరథ్ గారికి ఫోన్ చేసి చెప్తాను అంటుంది. డాక్టర్ ప్లీజ్, ఇప్పుడు జరగాల్సింది నిజం తెలియడం కాదు, మా అత్త బతకాలి, ఎవరికి తెలియకుండా ఈ ఆపరేషన్ జరగాలి, ఇలాంటి ప్రాబ్లం రావు, అది నేను చూసుకుంటాను, ఎలాంటి ప్రాబ్లం రాకుండా నేను చూసుకుంటాను అంటాడు కార్తిక్ డాక్టర్ గారితో. నేను మీ అమ్మను కాపాడలేను, ఎందుకు మా అత్తను కాపాడుకోవడానికి దీప ఎందుకు సాధ్యం కాదు చెప్పండి డాక్టర్. మీ అత్త గురించి మీరు ఇంత బాధపడుతున్నారు, నేను చెప్పబోయేది వింటే మీరు తట్టుకోలేరు, అది ఏదైనా చెప్పండి డాక్టర్. నాకు నా తల్లి ప్రాణాలు కాపాడుకోవడం ముఖ్యం అంటుంది దీప. నీకు సాధ్యం కాదు, నువ్వు ప్రెగ్నెంట్వి, మీ అమ్మను కాపాడుకోవాలంటే నీ కడుపులో ఉన్న ప్రాణాన్ని నువ్వు వదులుకుంటావా? నీకు నీ కడుపులో ఉన్న బిడ్డ, నీకు మీ అమ్మ ప్రాణాలు కావాలా, కడుపులో ఉన్న బిడ్డ ప్రాణం కావాలా? అది ఆలోచించుకోండి అంటుంది డాక్టర్ గారు. ఒక ప్రాణాన్ని కాపాడడం కోసం మరో ప్రాణాన్ని తీస్తారా అంటుంది డాక్టర్ గారు. ఈరోజు సీరియల్ చాలా బాగుంటుంది, చూడండి, ఎమోషనల్గా ఎంటర్టైన్